హాయ్ అండి, నా పేరు ఆనంద్ కిషోర్. మా వైఫ్ పేరు ఆదిముల్ల సాయి ప్రియ. మేము ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చాము. అయితే మేము ఫస్ట్ ఏమైందంటే మేము 21 ఏప్రిల్ నాడు ఆదిలాబాద్లో బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మా వైఫ్ నేను స్కిడ్ అయి పడ్డాం బండి మీదకి వెళ్ళి. అయితే బాగా నాకేం దెబ్బలు తాకలే కానీ మా వైఫ్కు మాత్రం బాగా ఇంజురీ అయింది. మెయిన్గా హ్యాండ్కు దెబ్బ తాకింది. అయితే ఫస్ట్ ఎయిడ్ కోసం ఆదిలాబాద్లో తిప్పస్వామి అని ఆర్థోపెడిక్ డాక్టర్ చూపించాము. సార్ ఏం చేసిండంటే ఎక్స్రే తీశాడు. ఎక్స్రే సర్జరీ అని చెప్పిండు. అయితే మేము అనుకున్నాం సర్జరీ ఇక్కడ ఆదిలాబాద్లో కాకుండా హైదరాబాద్లో చేయించాలనుకున్నాం. అప్పుడు మా అన్నయ్య రాఘవేంద్ర అని సార్ పేరు, మన డాక్టర్ ప్రసిద్ధ్ గడ్డం సార్ పేరు చెప్పాడు. సార్ బాగా చూస్తాడు, మంచి డాక్టర్, మంచి ఆర్థోపెడిక్ సర్జన్, బాగా మంచిగా ఉంటుంది ట్రీట్మెంట్ అని చెప్పాడు. అందుకని మేము నెక్స్ట్ డే అంటే 22 ఏప్రిల్ నాడు కార్ తీసుకొని డైరెక్ట్ ఆదిలాబాద్ టు హైదరాబాద్కు మేము ట్రీట్మెంట్ కోసం ఈ అపోలో హాస్పిటల్ హైదరాబాద్ వచ్చేసాము. తర్వాత సార్ డాక్టర్ ప్రసిద్ధ్ గడ్డం సార్ని కన్సల్ట్ అయ్యాము. సార్ కూడా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. తర్వాత ట్రీట్మెంట్ చూశాడు. సార్ కూడా ఫస్ట్ మళ్ళీ ఎక్స్రే తీశాడు. అంటే సార్ చెప్పండి కంపల్సరీ ఆపరేషన్ చేయాలి సార్, లేకపోతే బాగా ప్రాబ్లం అవుతుందని చెప్పాడు. సార్ మాట విని మేము కూడా సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా అని చెప్పి సార్ మాట విని ఓకే అన్నాము. తర్వాత సార్ నెక్స్ట్ డే అంటే 22 ఏప్రిల్ నాడు మాకు సర్జరీ ప్లాన్ చేశాడు. అదే రోజు సర్జరీ మా వైఫ్ చేశాడు. సార్ మాత్రము బాగా కరెక్ట్ ట్రీట్మెంట్ చేసి మా వైఫ్ను మంచిగా అంటే భయం లేకుండా, ఆమె బాగా భయపడ్డది అన్నట్టు. సార్ ఇట్లా ఆపరేషన్ వద్దు సార్ మాకు బాగా భయం అంటే, అట్లా కాదమ్మా కంపల్సరీ చిన్న ఆపరేషన్, ఏం కాదమ్మా భయపడకండి, మీరు భయపడితే ఏ ప్రాబ్లం మీకు సాల్వ్ ఉండదు, నేను చూసుకుంటా మిమ్మల్ని ఒక మా సిస్టర్ లెక్క నేను భావిస్తున్నా, మంచిగా చేస్తామని చెప్పి సారు ఇట్లా బాగా ధైర్యం చెప్పాడు పేషెంట్ మా వైఫ్ కు. మా వైఫ్ కూడా సార్ మాటలకు బాగా ఇంప్రెస్ అయ్యి మెల్లమెల్లగా ధైర్యం తెచ్చుకొని నెక్స్ట్ ఆపరేషన్ కు ప్రిపేర్ అయింది. ఆపరేషన్ లో కూడా మంచిగా సార్కు సపోర్ట్ ఇచ్చిందట అని సార్ చెప్పాడు. ఆపరేషన్ థియేటర్ లో కూడా మేడం భయపడలేదు. సార్ కూడా బాగా సర్జరీ బాగా చేశాడు. తర్వాత బయటకు వచ్చినాక కూడా మాకు డైలీ 2-3 డేస్ నుంచి సారు మాకు టచ్ లో ఉండి అన్ని ధైర్యం చెప్తూ మంచిగా ట్రీట్మెంట్ మాత్రం సూపర్ గా చేస్తున్నాడు సారు. మెయిన్ ఏమంటే సార్ది ట్రీట్మెంట్ బాగా ఉన్నది. మెయిన్ గా ధైర్యం ఇచ్చి పేషెంట్ కు ఎన్కరేజ్ చేసి అలా చెప్పడం మాకు మంచిగా అనిపించింది. తర్వాత హాస్పిటల్ స్టాఫ్ కూడా బాగా ఉన్నారు. వాళ్ళు రిసీవ్ కూడా మంచిగా చేసుకుంటారు. మాకైనా ప్రాబ్లం ఉంటే కూడా చెప్తే వాళ్ళు వస్తున్నారు, అన్ని టైంకి అందిస్తున్నారు. ఫుడ్ కూడా బాగానే ఉంది హాస్పిటల్ది, టైంకి అందిస్తున్నారు. హాస్పిటల్ స్టాఫ్ అండ్ డాక్టర్ ప్రసిద్ధ్ గడ్డం సారు మాకు మంచిగా అనిపించింది అన్నట్టు. సార్ ట్రీట్మెంట్ అండ్ హాస్పిటల్ స్టాఫ్ సూపర్ గా ఉంది. థ్యాంక్స్ టు అపోలో హాస్పిటల్ హైదరాబాద్.